పాలిటీ 2023 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి. ఏ. సుప్రీంకోర్టు తీర్పులు అందరికీ అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చింది. బి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలేమీ విధించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో సరైనవి ఆప్షన్ ఏ వచ్చేసి సుప్రీంకోర్టు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏఎస్ఆర్ సిస్టమ్ని ఇటీవల తీసుకొచ్చింది. ఆప్షన్ ఏ కరెక్ట్. అండ్ బి వచ్చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ ఆధారంగా ప్రజలకు ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అయితే ఉంటుందో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన కూడా అలాగే ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా కరెక్టే. ఆన్సర్ ఏ. సెకండ్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా. ఏ. వాయనాడ్, బి. కొల్లం, సి. మలప్పురం, డి. కోజికోడ్. ఆన్సర్ వచ్చేసి బి. కొల్లం. వాయనాడ్, కొల్లం, మలప్పురం, కోజికోడ్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ కూడా కేరళ స్టేట్ డిస్ట్రిక్ట్స్. అందులో రాజ్యాంగ అక్షరాస్యత జిల్లా వచ్చేసి కొల్లం. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ఆర్టికల్ ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సబీనా నియమితులయ్యారు. ఏ. ఆర్టికల్ 220, బి. ఆర్టికల్ 223, సి. ఆర్టికల్ 224. ఆన్సర్ వచ్చేసి బి. ఆర్టికల్ 223. ఆర్టికల్ 223 ఆధారంగా ఏ హైకోర్టుకైనా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారత పౌరసత్వ గణాంకాల ప్రకారం క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి. ఫస్ట్, 2021లో 1.63 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత 10 ఏళ్లలో ఇదే గరిష్టం. సెకండ్, 2022లో 2.25 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత 10 ఏళ్లలో ఇదే గరిష్టం. థర్డ్, 2020లో అత్యల్పంగా 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇందులో సరైనవి అడిగారు కదా. ఫస్ట్ వచ్చేసి 2021లో 1.63 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇది కరెక్ట్. గత 10 ఏళ్లలో ఇదే గరిష్టం అన్నారు. సో ఇది రాంగ్. 2022లో 2.25 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇది కూడా కరెక్ట్. గత 10 ఏళ్లలో ఇది గరిష్టం. ఇది కరెక్ట్ ఆప్షన్. 2020లో అత్యల్పంగా 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్స్ సెకండ్ అండ్ థర్డ్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం గురించి సరైనది పేర్కొనండి. ఏ. సుప్రీంకోర్టు వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఇదే తొలిసారి, జనవరి 28, 2023న. బి. ఈ వార్షికోత్సవానికి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేశన్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో సరైనవి సుప్రీంకోర్టు వార్షికోత్సవం గణతంత్ర దినోత్సవం తర్వాత అనగా 1950 జనవరి 26 తర్వాత 2 డేస్కి సుప్రీంకోర్టు ఉనికిలోకి రావడం జరిగింది. అనగా జనవరి 28న ఉనికిలోకి వచ్చింది. అయితే 2023 ఈ ఇయర్లో మొదటిసారి వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది జనవరి 28న. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బి. ఈ వార్షికోత్సవానికి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేశన్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇది కూడా కరెక్ట్. సో ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరుచుము.
ఇటీవల రాష్ట్రాలకి గవర్నర్గా ఎన్నికైన వారిని కరెక్ట్ జతపరచాలి. ఇందులో హిమాచల్ ప్రదేశ్కి, అరుణాచల్ ప్రదేశ్కి, అస్సాంకి, మణిపూర్కి. హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసి డి శివప్రతాప్ శుక్లా. శివప్రతాప్ శుక్లా గవర్నర్గా ఎంపికయ్యారు. ఫస్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్కి శివప్రతాప్ శుక్లా. డి అరుణాచల్ ప్రదేశ్ కైవల్య త్రివిక్రమ్. ఏ అస్సాంకు గవర్నర్గా గులాబ్చంద్ కటారియా ఎంపికయ్యారు. సి అండ్ మణిపూర్కి అనసూయ గవర్నర్గా ఎంపికయ్యారు. అనసూయ. బి ఫోర్త్ వన్ వచ్చేసి బి డిఏ సిబి. ఆప్షన్ వచ్చేసి సి డిఏ సిబి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. సేమ్ అదేవిధంగా యూటీస్కి, రాష్ట్రాలకి ఇటీవల గవర్నర్గా ఎంపికైన వాళ్ళని మనం కరెక్ట్గా జతపరచాలి. ఫస్ట్ మేఘాలయ. మేఘాలయకి ఎంపికైన వారు ఫగు చౌహాన్ గవర్నర్గా ఎంపికయ్యారు. ఫగు చౌహాన్. ఫస్ట్ వచ్చేసి బి మేఘాలయకు ఫగు చౌహాన్. సెకండ్ నాగాల్యాండ్. నాగాల్యాండ్కి గణేషన్ గవర్నర్గా ఎంపికయ్యారు. సెకండ్ వచ్చేసి డి బీహార్కి రాజేంద్ర విశ్వనాథ్ గవర్నర్గా ఎంపికయ్యారు. ఆప్షన్ వచ్చేసి ఏ. అండ్ లద్దాఖ్ యూటీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎంపికైన వారు ఇందులో బిడి మిశ్రా. సి బీడీఏసీ. ఆప్షన్ వచ్చేసి బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశ 233 యాప్లపై నిషేధం విధించింది? ఆప్షన్స్ ఏ పాకిస్తాన్, బి అమెరికా, సి చైనా, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి సి చైనా యాప్లను 233 యాప్లను భారతదేశం నిషేధం విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారు కరెక్ట్. ఇందులో సరైనవి జతపరచాలి. ఫస్ట్ నాగాల్యాండ్కి నిఫియు రియో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఇటీవల. త్రిపురకి కాన్రాడ్ కొంగల్ సంగ్మా ముఖ్యమంత్రిగా సీఎంగా ఎంపికయ్యారు. థర్డ్ మేఘాలయకి మాణిక్ సాహా సీఎంగా ఎన్నికయ్యారు. ఇక్కడ సీఎంస్ ఇంతకుముందు చెప్పుకున్నవి గవర్నర్స్. అండ్ ఆప్షన్ వచ్చేసి బిఏసి. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో 2013 నాటి భూసేకరణ చట్టంపై 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ ఆర్టికల్ కింద విచారించలేమంటూ కొట్టివేసింది. ఏ ఆర్టికల్ కింద? ఆప్షన్ ఏ ఆర్టికల్ 32, బి ఆర్టికల్ 30, సి ఆర్టికల్ 29, డి ఏది కాదు. ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 కింద విచారించలేమని 2013 నాటి భూసేకరణ చట్టంపై 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది అన్నమాట. ఇటీవల అంటే 2022లో కొట్టివేసింది. ఆర్టికల్ 32 కింద విచారించలేమంటూ దానిని కొట్టివేయడం జరిగింది. ఆర్టికల్ 32 అంటే మనకి భాగం 3 అనగా ప్రాథమిక హక్కులు 12 to 35 వస్తాయి కదా. అందులో ఈ ఆర్టికల్ 32 అనేది ఒకటి. ఆర్టికల్ 32 కింద న్యాయస్థానం సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. అవి తెలుసు కదా మనకి. ఒకటి హెబియస్ కార్పస్, కో వారెంటో, సెర్షియోరరీ, మాండమస్, ప్రొహిబిషన్. ఇలా 5 రకాల రిట్లను ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. అండ్ హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 226 ఆధారంగా రిట్లను జారీ చేస్తుంది. ఇవి కూడా కంబైన్ చేసుకొని చదువుకుంటే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క డోగ్రీ వర్షన్ మొట్టమొదటి ఎడిషన్ను ఇటీవల కిరణ్ రిజిజు విడుదల చేశారు. డోగ్రీ ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష? ఏ నాగాలాండ్, బి త్రిపుర, సి లడఖ్, డి జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. డోగ్రీ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. 13th వన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాటా ప్రకారం ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో ఉత్తమ రాష్ట్రం ఫైనాన్షియల్ ఇయర్ 23. అంటే ఎంపీస్కి వారి ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం కొన్ని నిధులు కేటాయిస్తారు. అందులో నిధుల వినియోగంలో ఉత్తమ రాష్ట్రం అడిగారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఉత్తమ రాష్ట్రం వచ్చేసి గుజరాత్. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైనవి పేర్కొనండి. కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. బి, ప్రస్తుతం దేశంలో బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్పీపీ, ఏఆప్ జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఇందులో సరైనవి అడిగారు కదా. ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ ప్రకటన చేసింది. ఇది కరెక్ట్ ఆప్షన్. అండ్ ప్రస్తుతం దేశంలో మొత్తం 6 అవి బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్పీపీ, యాప్ జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా సరైనవి. ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 15th వన్, ఈ క్రింది వాణిలో ఏ కేసు తీర్పునకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రత్యేకంగా వెబ్ పేజీని ఏర్పాటు చేసింది? ఏ గోలక్నాథ్ కేసు, బి ఏకే గోపాలన్ కేసు, సి వామన్ రావు కేసు, డి కేశవానంద భారతి కేసు. ఆప్షన్ వచ్చేసి డి కేశవానంద భారతి కేసు. ఈ కేసు తీర్పిచ్చి 50 ఏండ్లు పూర్తయింది. కావున సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి వెబ్ పేజీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 16th వన్, భార్యాభర్తల విడాకుల మంజూరుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి క్రింది వాటిలో సరికానిది పేర్కొనండి. ఏ, భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడాకులకు 6 నెలల నిరీక్షణ అవసరం. బి, భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడాకులకు 6 నెలల నిరీక్షణ అవసరం లేదు. ఇందులో సుప్రీంకోర్టు ఏ విధంగా ఇచ్చిందో సరికానిది అడిగారు. ఇక్కడ సరికానిది కావున ఆప్షన్ వచ్చేసి ఏ. యాక్చువల్గా ఇటీవల సుప్రీంకోర్టు 6 నెలల నిరీక్షణ కూడా అవసరం లేదని తీర్పు చెప్పింది. బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి. ఏ అనేది సరికానిది అడిగారు కాబట్టి ఏ మాత్రమే సరికానిది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్లో ఘర్షణలు చెలరేగి ఇటీవల ఏ గిరిజన తెగ ప్రత్యేక గిరిజన రాష్ట్రానికి డిమాండ్ చేసింది? ఏ నాగాలు, బి కుకీలు, సి చెంచులు, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి కుకీలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి. ఏ, ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు కల్పతి వెంకటరమణ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బి, పదవీ విరమణ తర్వాత జడ్జీలకు 2 ఏళ్ల విరామం ఉండాలని బాంబే న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సి, పదవీ విరమణ తర్వాత జడ్జీలకు 3 ఏళ్ల విరామం ఉండాలని బాంబే న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇందులో సరైనవి అడిగారు కదా. ఆప్షన్ ఏ వచ్చేసి ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు కల్పతి వెంకటరమణ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎంపికయ్యారు. ఇది కరెక్ట్ ఆప్షన్. అండ్ సెకండ్, పదవీ విరమణ తర్వాత జడ్జీలకు 2 ఏళ్ల విరామం అవసరం ఉండాలని బాంబే న్యాయవాదులు. ఇది కరెక్ట్ ఆప్షన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ 3 ఏళ్ళు అని ఇచ్చారు. ఇది రాంగ్. ఆప్షన్స్ ఏ, బి సరైనవి. ఆప్షన్ వచ్చేసి సి కరెక్ట్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైన వారు? ప్రవీణ్ శ్రీవాస్తవ, సురేష్ ఎన్ పటేల్ ఆర్ దినేష్ ప్రవీణ్ సూద్. ఆప్షన్ వచ్చేసి ఏ, ప్రవీణ్ శ్రీవాస్తవ సివిసి అనగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు. సురేష్ ఎన్ పటేల్ పదవీ కాలం ముగియడంతో ప్రవీణ్ శ్రీవాస్తవ సివిసిగా ఎంపికయ్యారు. ఆర్ దినేష్ సిఐఐ అధ్యక్షుడుగా ఆర్ దినేష్ ఇటీవల ఎంపికయ్యారు. అండ్ ప్రవీణ్ సూద్ వచ్చేసి సిబిఐ డైరెక్టర్గా ఎంపికయ్యారు. ప్రవీణ్ సూద్ సివిసిగా ప్రవీణ్ శ్రీవాస్తవ. సో ఆప్షన్ వచ్చేసి ఏ, ప్రవీణ్ శ్రీవాస్తవ సివిసిగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో 15 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. అయితే క్రింది వానిలో సరైనవి పేర్కొనండి. ఏ, జమ్మూ కాశ్మీర్ వరకే ఈ నిషేధం అమలవుతుంది. బి, ఈశాన్య రాష్ట్రాలలో ఈ నిషేధం అమలవుతుంది. సి, భారతదేశం అంతటా ఈ నిషేధం అమలవుతుంది. ఇందులో సరైనవి అడిగారు కదా. ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వరకే ఈ నిషేధం అనేది అమలవుతుంది. ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్, సరైనది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ నూతన భవనం గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఏ, నూతన పార్లమెంట్ నిర్మాణ రూపశిల్పి బిమల్ పటేల్, ఆకృతి వచ్చేసి త్రిభుజాకారం. అండ్ బి, 2020 డిసెంబర్ 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. సి, లోక్సభ ఛాంబర్ జాతీయ పక్షి నెమలి ఆకారం, రాజ్యసభ ఛాంబర్ జాతీయ పువ్వు కమలం ఆకారంలో నిర్మించారు. ఇందులో సరైనవి అడిగారు. సరైనవి వచ్చేసి నూతన పార్లమెంట్ రూపశిల్పి బిమల్ పటేల్ అండ్ ఆకృతి. ఆప్షన్ ఏ కరెక్ట్. అండ్ బి, 2020 డిసెంబర్ 10న ద్రౌపది ముర్ము అన్నారు. ఇక్కడ ద్రౌపది ముర్ము కాదు, నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2020 డిసెంబర్ 10న నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆప్షన్ బి రాంగ్. అండ్ సి వచ్చేసి లోక్సభ ఛాంబర్ జాతీయ పక్షి నెమలాకారం, ఇది కరెక్టే. రాజ్యసభ ఛాంబర్ జాతీయ పువ్వు కమలమాకారం అన్నారు కదా, ఇది కూడా ఆప్షన్ సి కూడా కరెక్ట్. ఏ మరియు సి రెండు కరెక్ట్. ప్రారంభించింది కూడా నరేంద్ర మోదీ గారే. 28 మే 2023 రోజున నరేంద్ర మోదీ ప్రారంభించారు. శంకుస్థాపన చేసింది నరేంద్ర మోదీయే, ప్రారంభించింది కూడా నరేంద్ర మోదీయే. Thank you for watching this class. Thank you.